ఇక ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటు ఉత్తర్వులు విడుదల చేస్తారు. దీంతో 26 నుంచి 28 జిల్లాల సంఖ్య పెరిగింది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటు ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో 26 నుంచి 28కి జిల్లాల సంఖ్య పెరిగింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జరుగుతున్న. శ్రీహరి, ఇంక ఇదే ఫైనల్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే చూస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల పునర్విభజనకు సంబంధించి చాలా ఇష్యూస్ బయటకు వచ్చాయి. అంటే ఇంకా ఏమైనా తర్వాత మళ్ళీ మార్పులు ఉండే అవకాశం ఉందా? ఇంక ఇదే ఫైనల్ జిల్లాల సంఖ్య అనుకోవచ్చు. శ్రీహరి, ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జనతరియ. శ్రీహరి, ఉత్తర్వులు ఇంకా ఏం పేర్కొంది ప్రభుత్వం? మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్విభజనకు సంబంధించి చాలా ఇష్యూస్ బయటకు వచ్చాయి. ఇప్పుడు 28 ఫైనల్ అనుకోవచ్చా? ఇంకేమైనా మార్పులు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా రవి, ఏదైతే నిన్న ఏపీ కేబినెట్ లో సమావేశంలో కూడా ప్రధానంగా దీనిపైన అయితే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేబినెట్ లో మొత్తం మీద ఏదైతే 2 జిల్లాలు ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు 2 జిల్లాలు పెంచుతామని చెప్పని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 2 జిల్లాలను అయితే సీఎం చంద్రబాబు కొత్తగా పెంచారు. అయితే దీంట్లో ప్రధానంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 28 ఈ జిల్లాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం పెరిగాయి. 28 జిల్లాలకు అయితే పెరిగాయి. దీంట్లో ఏదైతే పోలవరం, అదే విధంగా కొత్తగా వచ్చిన మార్కాపురం, ఈ 2 జిల్లాలపై కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇప్పటికే నోటిఫికేషన్ అవన్నీ కూడా అయిపోయాయి. దీంతో పాటు కేబినెట్ ఆమోదం తెలపడం, కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఈ రెండింటిపైన కూడా జిల్లాలకు సంబంధించి ఉత్తర్వులు కూడా నేడైతే జారీ చేసింది. వీటితో పాటు రెవెన్యూ డివిజన్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేర్పులు చేసేందుకు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా విడివిడిగా అయితే ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో పాటు అన్నమయ్య జిల్లా కేంద్రం ఏదైతే రాయచోటి నుండి మదనపల్లికి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో అయితే ఈ రోజు అయితే నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఇది ఏదైతే పోలవరంకి సంబంధించి ఎండో పోలవరం, రంపచోడవరం, అదేవిధంగా చింతూరు, వీటిల్లో ఈ మండలాలను కలుపుతూ కూడా ఈ మండలాలతో పాటు వీటన్నిటిని జిల్లా కేంద్రంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చింతూరు, రంపచోడవరం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న పోలవరం దాన్ని కొత్త జిల్లాగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.